ఒరే ఎగ్జిబిషన్ లో ఫుల్ వచ్చారే, జీవితాంతం గుర్తుంటదన్న లోపలికి వెళ్ళారని. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసిన ఆ పక్కకే హలీం అమ్ముతారు, టేస్ట్ చేద్దాం ఒకటి. భార్గవ్ వాడు వచ్చేలోపు ఒక హలీం తిందాం. 2026 లో ఫస్ట్ హలీం. మన భార్గవ్ వాడు అయితే ఫైనల్లీ వచ్చేసిండు. రథపింజర్ ఏంటో ఇంత లేట్? తెలుసు అన్న, ఇక హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్. ఇక నైట్ టైం మళ్ళా నుమాయిష్ నడుస్తుంది కదా, మస్తు పబ్లిక్ ఉన్నారు. అవును, మనకి టికెట్లు దొరుకుతాయో తెలియదు. అవును, అర్జెంట్ గా వెళ్ళిపోయి ఫస్ట్ ఎంట్రీ టికెట్లు తీసేసుకుందాం. ఫస్ట్ ఫోన్లు పైసలు ఏమైనా ఉంటే ముంగడ పెట్టుకుందాం. మీరు అందరు కూడా నుమాయిష్ కి రండి. ఎగ్జిబిషన్ లో కొత్త అన్ని ఇట్లా ఉంటది, వైబ్ ని ఎంజాయ్ చేయాలి వచ్చి. అని ఉట్టిగా వచ్చి ఇప్పుడు అదేమైనా కొనుక్కొని వస్తే ఇక్కడ ఉన్న వెండర్స్ కి కూడా కొద్దిగా హెల్ప్ అయిపోతుంది, మీకు కూడా యాద్గారు ఉంటది. అరే ఈ నుమాయిష్ కి వచ్చి ఏమైనా కొనుక్కున్నామని. కొనుక్కున్నాడేమో గానీ పిట్ పాకెట్ గాళ్ళు మధ్య తగులుతుంటారు, ఎవడు ఎట్లా కొట్టేసాడు తెలియదు. కానీ మీ అందరు చాలా జాగ్రత్తగా పోవాలి. సో మన పాకెట్లు ఏమున్నా, అండ్ ఆల్సో మెయిన్లీ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ నడవదు. అస్సలు నడవదు. టికెట్ 50 రూపాయలు అంటారా? అన్న నువ్వేంట్లే అన్న, సంపాదిస్తావు 50. నేను ఎక్కడ సంపాదిస్తున్నా భార్గవ్? అది సంపాదించేటోడికి ఆ వాల్యూ తెలుస్తుంది, సంపాదిస్తున్నాడు కదా. 50 కదా అంటాడు, నెలకి 50,000 ఈఎంఐ కడతాడు. చెప్పాలా ఇప్పుడు? కానీ 50 రూపాయలు మరి ఎక్కువనే కదరా. మేము లాస్ట్ టైం ఎట్లా పోయినాం తెలుసా? ఎంట్రీలా సబ్స్క్రైబర్ ఉండే, ఫుల్ జనాలు ఉండే. తేజ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చినాం కలిసి. ఇక టికెట్లు తీసుకోవాలని చెప్పి ఒక 500 పట్టుకొని పోయినా. పోగానే అందరూ ఆన్లైన్ స్కాన్ చేసి, అంటే లోపలికి ఎంట్రీ టికెట్లు కొన్ని 100 మంది వస్తారు, టికెట్ తీసుకొని అయితే లేదు. సో కొంతమంది స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. నేనేం చేసిన చూస్తున్నా, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా ఎట్లా పోవాలి లోపలికి, పైసలు లేకుండా ఎట్లా పోవచ్చు. ఈడ పోవడంగానే పోరలు అంటే ఆర్గనైజేషన్లు ఉంటారు చూసినా ఫస్ట్. ఇక వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనల్ని గుర్తుపట్టి, అన్నా మీరు ఇది కదా అంటే, నేను ఇదే. అది అంటే అన్న మీరు ఈ ఛానల్లో చేస్తారు కదా యూట్యూబర్స్ అనగానే, అవును బ్రో నేనే బ్రో అనగానే, ఇట్లా లోపల ఎగ్జిబిషన్ కి వచ్చిరా అంటే, అవును బ్రో టికెట్లు దొరుకుతలేవు అంటే, వెంబడే టికెట్ ఎందుకన్నా మనకి నడువు నువ్వు లోపలికి అని చెప్పి, అన్న మనోడే రైట్ అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు ఎవడం దొరుకుతుందో లేదో ట్రై చేద్దాం. మాక్సిమం దొరకరు, మన సబ్స్క్రైబర్స్ నీకైతే దొరుకుతారన్న. ఏడవైనా దొరుకుతారు. యాదగిరిగుట్ట పోయినామా మనమే కదా పోయినా. అవునవును మనమే పోయినాం. ఫస్ట్ నార్మల్ దర్శనం అయింది, తర్వాత స్పెషల్ దర్శనం అయింది. పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్త, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఓన్లీ క్యాష్. టికెట్ ప్రైస్ 50 రూపీస్. సో మన దగ్గర క్యాష్ తక్కువనే ఉంది. మనకు స్పాన్సర్ ఈ రోజుకి అన్న పేరు మీద మనం నుమాయిష్ తిరుగుతున్నాం అన్నమాట. ఎస్, 150. ఎన్ని 100 మంది వస్తారు, ఎంత 1000 మంది వస్తారు, ఎన్ని పైసలు వస్తాయి వీళ్ళకి. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ లా ప్లస్ పాయింట్ ఏంటంటే, బయట మనకి 150కి దొరికేది 130కి దొరుకుతుందా, 10-20% తక్కువలో దొరుకుతాయి. మీకు బెడ్షీట్లు, పిల్లోలు ఏమన్నా కావాలంటే ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చలికాలంలో వెచ్చగా ఉండాలంటే అవి కొనుక్కోవాలి. అంటే ये मसल अपना ग्रिप पावर कितना है वो टेस्ट करने का मशीन है. ये इसको पुल करना रहेगा, अपना ग्रिप पावर कितना है वो शो करता है. इसको ऐसा राइट लेग सपोर्ट के लिए दोनों हाथ एक साइड. ये ऐसा बस इसका सपोर्ट लेना है. ये फिंगर से टाइट क्लोज करना है. मिनिमम बॉयज का 310 आना चाहिए, 500 मैक्स साइज में. बस अपना कहाँ तक आता है वो देखने का रहेगा. ओके, अपने का ताकत देखना है. एक बार ट्राई करेंगे. కొంచెం జరుగు మిడిల్ మంచి పట్టుకుని పైనాపిల్ కింద ఫోర్. కమాన్ భయ్యా, మీ పర్సనాలిటీకి 500 రావాలా. కమాన్ స్లోలీ. ఇప్పుడు 500 వచ్చింది అనుకో, నాకేమన్నా వేరే వాళ్ళకి 500 మ్యాక్స్ వస్తే వేరే వాళ్ళకి ఫ్రీ ఛాన్స్ ఇస్తా. అది ఓకే డన్. ఇది 500 అవ్వాలంట మనకున్న పవర్ కి. చూద్దాం అవుతుందో లేదు. మంచి స్లోలీ స్టార్ట్ చేయి. కమాన్ భయ్యా స్టార్ట్. గట్టిగా ఇంకా, ఇప్పుడు గట్టిగా ఇంకా మామ. టూ గుడ్. ఈ హ్యాండ్ బయటికి ఉంది. దిస్ వన్ ఈ హ్యాండ్. కమాన్ బాయ్, సూపర్. 510 సూపర్, ఆసమ్. చూడు ఇక్కడ అది 500 ఆసమ్. అది ఎవరు ఫ్రీ ఛాన్స్. హీరో. ఇప్పుడు మనం గెలిచినాం కాబట్టి ఫ్రీగా ఇంకోరు ఆడుకోవచ్చు అనమాట. సో సన్నీ గారు స్టార్ట్ చేస్తాడు. మంచి పట్టుకో. కమాన్ స్లోలీ స్టార్ట్ చేయ. కమానా గట్టిగా ఇంకా భయ్యా. టూ గుడ్. కమానా 490 పాయింట్స్. మంచి, అది సూపర్. 490. మన భార్గవ్ ట్రై అయిపోతున్నాడు. కమాన్ స్టార్ట్. కమాన్ గట్టిగా ఇంకా భయ్యా.
Too good. Come on, super. The point. 495. 495. Well try, Bhargav. बहुत ताकत होना इसको करना बोले तो బలం కావాలి. ఫైనల్లీ 495 అయితే చేసినావుగా చేసిన 495 కాదన్నా, నువ్వు మొత్తం రివర్స్ కొట్టావు మళ్ళా కదా. నాది 510 520 వరకు వెళ్ళిపోయింది. అది మెల్ల పట్టుకొని టైట్ పట్టేసుకోవాలి అన్న. 490 మనతో కాంపిటీషన్ వద్దు. నీతో కాంపిటీషన్ పెట్టుకోలేను కాదు. చలో నెక్స్ట్ గేమ్ కి అయితే వెళ్ళిపోదాం. టికెట్ క్యాన్సిల్ 60 రూపీస్. మన బలము చూసుకొని మనమే డబ్బులు పే చేసినాం చూసినా. ఎగ్జిబిషన్ ఎంజాయ్మెంట్ బరాబరే ఎంజాయ్మెంట్ కోసం హ్యాపీనెస్ వస్తుందా. వచ్చింది 500 మంచి ఇద్దరికి మంచి బలం ఉంది. అదే ఒరే ఎగ్జిబిషన్ లో ఫుల్ వచ్చారే సింహాలు. అమ్మో ఇక్కడ ఒకటి మ్యాజిక్ ది ఒక స్టాల్ ఉంటది, పిల్లలకని ఇట్లా మ్యాజిక్ ట్రిక్స్ అని చేస్తుంటారు. ఓకే అది ఏంటంటే ఐ థింక్ 2014 అనుకుంటా, 14-15 ఆ టైంలో మా డాడీ మేము అందరం వచ్చి తీసుకుండేది. క్రేజీ చేస్తుండే మ్యాజిక్ అది. ఇప్పుడు ఎక్కడ కనిపించినా అది కూడా ట్రై చేద్దాం. మొత్తం కిట్ ఉంటది, కొనుక్కోవాల్సి వస్తుంది మనం. అరే అవును, లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినా మస్తు ఉంటది అది. పిల్లలు జమాయించిపోతున్నాడు. చిన్నప్పుడు అయితే హైలైట్ చేస్తుండే. ఇక్కడ ఆడవాళ్ళకి బట్టలు చాలా గోలు ఉన్నాయిరా. ఇంకొకటి ఏం తెలుసా, ఎగ్జిబిషన్ లా లేడీస్ కే ఎక్కువ స్టాల్స్ ఉంటాయి. అవును, అంటే మనకి ఎక్కడ గుర్తింపు వస్తలేదన్న మగోళ్ళకి. ఏడ గుర్తింపు ఈక్వాలిటీ అనేది ఎప్పుడు వస్తాయి? అరే అలా బట్టలు ఏందిరా. అరే ఆ డ్రెస్ పెద్ద మాల్స్ లో పోతే 2000-2500 ఉంటది. ఇక్కడ 150-200 దొరికిపోతున్నాయిరా. ఆడడానికి ఆటలు మనమే పైసలు కట్టి మనం చెక్ చేసుకోవాలి. ట్రైన్ వస్తుంది. ఏడికి ప్రయాణం చేస్తారంట వీళ్ళందరూ. వేరే స్టేట్ కు దొరికి అలా వేరే కంట్రీకి వెళ్ళిపోతారేమో నాకు తెలిసి. ఇక మాక్సిమం శివరాత్రి అయిపోయిందండి, ఇక కథం ఎండ స్టార్ట్. ఒకటి అంటారు అన్న, అంటే చలి శివ అనుకుంటే వెళ్ళిపోతుందంట శివరాత్రి అప్పుడు. శివరాత్రి అయిపోగానే చలికాలం కథం. అయినా ఇంత మంది పబ్లిక్ లా చలిడ పెడుతుంది అన్న. ఒక్కొక్కరు భుజాలు తాకుతున్నాయి, అది తాకుతున్నాయి, చెమట వాసన, గర్మి. ఏ किसका गिरा वो चलो इधर है. भाव गिर गया. ये 500 में दो अच्छे 500 गिरी. కిందేమో పడ్డదేమో అనుకున్నా, కట్ చేస్తే అందరు నీపిన్ చేస్తుడు కస్టమర్. अरे भाव गिरा हाईलाइट है भैया प्रमोटिंग का బైక్ అచ్చా టాలెంట్, బిజినెస్ నాలెడ్జ్. మనం ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కాలన్నా. ఏం మాట్లాడుతున్నావు? నేను రాను, మీరు ఎక్కువ రాను. జైంట్ వీల్ పైన కూర్చో చాలు. కూర్చొని నేను కింద నిల్చొని వీడియో ఇస్తా కావాలంటే. నేను బొంగుడు ఎక్క. ఎందుకురా? వామిటింగ్లు వస్తాయి నాకు. రాని పని మీరు ఓర్రి, నేను రాను. అన్నా పోరలు ఎక్కుతారన్నా. పోరీలు ఎక్కినా నేను ఎక్కుతా. అయ్యా అంటే అన్నాను ఎక్కుదాం. గాజులు కొనిపించేస్తా నేను ఇప్పుడు ఇడికి. అమ్మతోటి ఈ మాట కన్నా ఎక్కుతాను అడ్రవి. రైట్ అని అనుకుంటున్నావా? నేను 2 డజన్లు ఇప్పిస్తా గాజులు. బాగా ఏమంటావు? ఏంద్రా మీరు ఇటు తయారయ్యారు. నేనేమంటా తెలుసా అన్న, ఎక్కకపోతే అమ్మాయి మీరు ఎక్కుతారు, అంత బానే ఉంది. అది ఎక్కినాక ఏమైద్దో తెలియదు. కనబడుతుంది ఎర్రది. 100 రూపాయలకి జీవితంలో భయపడదాక ఎక్కువ చూపిస్తాను. బై మిస్టేక్ లో చిన్న గుండెకాయలు వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అన్న రెస్పాన్సిబిలిటీ. వామ్మో, ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ లా హంటర్ హౌస్ అని ఉంది. లోపల వెళ్తావా? లోపల వెళ్తున్నాను అన్న 100 రూపాయల్లో భయం ఏందో చూస్తారు అన్న. ఫుల్ స్కేరీ, ఫుల్ ఎంజాయ్మెంట్, జీవితాంతం గుర్తుంటది అన్న లోపలికి వెళ్ళారని. చూడండి ఒకసారి, డైలీ మనుషుల్ని చూస్తున్నారు, ఒక రోజు దయ్యాల్ని కూడా చూడండి అన్న. ఎంజాయ్ చెయ్యండి అన్న, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను డైలీ ఇద్దరు చూస్తున్నా, బట్ నేనైతే లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తా. అన్న ఇంత గ్యారంటీగా చెప్తున్నా కాబట్టి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి అన్న. ఫుల్ స్కేరీ, ఫుల్ ఎంజాయ్మెంట్, పైసా వసూలు. చూడండి ఒకసారి. కాదు, లోపల పోయినాక మాకేమైనా రెస్పాన్సిబిలిటీ ఎవరు? నేను. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీ అందరూ ఎగ్జిబిషన్ కి వస్తే కంపల్సరీ ఈ హంటర్ హౌస్ కి విజిట్ అవ్వండి. నేను చెప్తున్నా కదా, మ్యాడ్ మ్యాక్స్ ఎక్స్పీరియన్స్ అవుతారు. హాంటెడ్ హౌస్. యాక్చువల్లీ మన భార్గవ్ చూడడానికి గంభీరంగా ఉంటాడు, కానీ మస్తు భయపడతాడు. మస్తు పిరికి. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లాంటిదో కంపల్సరీ చూడాల్సిందే మీరు. ఏం భార్గవ్, ఏమైతుంది? నడు గేట్ ఓపెన్ పట్టుకున్నారా? ఎట్లుందిరా? ఏదో పట్టుకుంది మా సగంలో పట్టుకుంది. నాతోనే వస్తుంది వెనకాల. ఫస్ట్ నాకు ఆ వైబ్రేషన్ కొట్టంగానే అస్సలు అర్థం కాలే.
అమ్మో నేను ఇట్లా పట్టుకున్నా తెలుసా, ఇద్దరిని ఇట్లా పట్టుకున్నా కానీ మ్యాడ్ మ్యాక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాంపల్లి ఎగ్జిబిషన్ కి వస్తే ట్రైన్ వచ్చింది స్కేరీ హౌస్ వచ్చేసేయండి. మనం భయపడ్డాం అనుకో వాళ్ళని గట్టిగా ఆడుకుంటారు. ఇది కాదు అసలేది, నువ్వు జైంట్ వీల్ లెక్క ఉంటుంది. నేను రాను. అరే వా ఎరా ట్రై చేస్తావా? దాని స్నాప్ పెడతా. అందగాడి కాదన్నా, నేను కాదన్నా. అదే భార్గవ్ ఓకే కదా? ఓకే నటన్. చెయ్యి జాగ్రత్త, మళ్ళీ మనకు షూటింగ్లు ఉన్నాయి. మొక్కుకో, దేవుడిని మొక్కుకో. చేసి రెడీ బయట 240. 240 అన్నా దా అన్నా. చేతికి ఏమైనా అయిందనుకో పైసలు అయితే ఉన్నాయి కదా, పాలసీ, హెల్త్ పాలసీ తీసుకోలేదు నేను ఇంకా. అయ్యా ఎట్లా అవ్వాలి ఇప్పుడు? ఏం కాదన్నా, మనకి ఉస్మానియా హాస్పిటల్ ఉంది. కుట్టాలా? 240 రా. డాక్టర్ డాక్టర్ చేతి రిమైండ్ డాక్టర్. ఇది కొట్టడానికి డిప్స్ ఎందుకు కొట్టాలరా నేను? స్ట్రెంత్ ముఖ్యం మావా. భయ్యా బాల్ పుడికేతో కుछ भी नहीं आता ना. అని వెంకటే చూశాడు. 240 భయ్ అన్న ఆపేసిండు. ఆపిడు. ऐसा ठीक है, और एक बार करेंगे. टोटल करने का है 270. బాల్ అయితే సేఫే. బాల్ అయితే సేఫే ఉంది. ఇక్కడ మన ఇంటికి కావాల్సిన పూలు కూడా అన్ని ఉన్నాయి, డెకరేషన్ సామాన్లు. ఇప్పుడు మీరు బయట కొన్నదానికన్నా చాలా అగ్గువలో దొరికిపోతాయి ఇక్కడ మనకి మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఉంది అనమాట. ఎక్కుదాం. జెంట్ వీల్ ఎక్కుదాం అన్నా. తిరుగుడు చూసినా ఆడ ఎట్లా తిరుగుతుర్రో. ఏమైతే వామిటింగ్ వస్తుందిరా, మేము పోతున్నాము. వద్దురా రే రే. అరే అడు దూరం ఎట్లా తిరుగుతుర్రు వాళ్ళు. పొరలతో వచ్చి కూర్చుర్రు. ఆ బోట్ ఎక్కాలి ఇప్పుడు మనం. వద్దు ఉమా వద్దు. నాడు వద్దు, నేను రాను. తినక ముందు ఎక్కినాం అనుకో కడుపులో ఏమి ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉండదు. తిన్నాక ఎక్కినాం అనుకో నేను బొక్క వేసిన చేయడం దాపకపోయినా నోట్ల పట్ల పల్ల పల్ల పడుతుంది. పైకి మాట్లాడితే ఏంది పరిస్థితి అని పరిస్థితి. నోట డైరెక్ట్ వేస్తా ఆమ్లెట్. సరేరా భయ్, టికెట్ తీసుకొని జెంట్ వీల్ అయితే ఎక్కేద్దాం. అమ్మాయిడు అన్నా నువ్వు గ్యాప్ లో వ్యానిష్ అయిపోయావు. మేము మొత్తం తిరుగుతున్నాం, గిరాకీ చూస్తున్నాము. ఫోన్ నోట్కి మెల్లగా పోతున్నావు. ముంగడు చూసలేవు, వెనక లేవు. అంటే చూసిరా, మేము ఒక 2 సెకండ్లు కనిపించకపోతే మా వాళ్ళు ఆగమైపోయారు. మీరు ఫ్యామిలీ తోటి పిల్లలతో జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్త టేక్ కేర్ చేయండి. రే వీడియో ఏం కొనుక్కుంటారా మీరు? ఎక్కిద్దాము మనతో బయట అని చెప్పేసి అన్నా ఏమంటుండు, నిన్ను ఎక్కించి వెళ్ళిపోదామని అంటుండు. మీరు ఎన్ని స్కెచ్లు వేసిన పండితనం నా దగ్గర ఉందిరా. నేను ర్యాపిడో యూజ్ చేస్తా. హ్యాపీ యూజ్ చేస్తానంట. ర్యాపిడో అది మరి డేంజర్ తిరుగుతుంది. అంత పెద్ద పెద్ద వద్దుగా నేను ఎక్కుతారా, మంచిగా ఉందిరా అన్న. 5 years 6 years వాళ్ళు ఎక్కుతున్నా. పర్లేదు, మెల్ల తిరుగుతుంది అది. నన్ను ఇంత పిరికి పిత్తులో ఏమన్నా. కోడి మెడ మన సంక్రాంతికి వేసేసేది ఉండే. వెళ్ళి ఫస్ట్ జెంట్ వీల్ ఎక్కుదాం, ఆ తర్వాత నెక్స్ట్ అది ఎక్కుదాం. ఎక్కితే తాళ్ళు తెగిపోతాయన్నా. ఒక్కసారి అటు పోయి ఇటు వచ్చినాం అనుకో ఏడవర్తాం తెలుసా. నెక్స్ట్ రైడ్ చేయబోతున్నాం. భార్గవ్ నీకు అర్థమవుతుందా ఉరుకుతుంటే? అవునన్నా, నాకు భయం అవుతుంది టాయిలెట్ వస్తుందేమో అని. అది రాకపోతే చాలు. బ్లాడర్ మొత్తం ఉల్టా పడ్డా. బ్లాడర్ లో యూరిన్ అంతా ఇట్లా 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 అవుతుంది. నా కళ్ళు తిరుగుతుంది. ఇట్లా పట్టుకోరా.
అరే కార్నర్ లో అవుతున్నా భయం అయితేలే భయం అయితే ఫోన్ లోపల పెట్టాలి. ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ బాగానే ఉండే, ఇట్లా పోయిండు బాగానే ఉండే, ఇట్లా పోయిండు ఇప్పుడు. అట్లా కాదు, ఇట్లా బాగుంది కదా, ఇట్లా పోయి ఇట్లా వచ్చినప్పుడు నోట్లో కడుపులో పేగులు ఇలా వస్తున్నాయి నాకు. గుండె బయటకు వచ్చేసాడు చూడు, అట్లా అనిపించింది నాకు. నేను ఫస్ట్ ఎక్కంగానే వీడియో రికార్డ్ చేయొచ్చా అవుతుందా కాదా అని ఫస్ట్ స్టార్ట్ అయింది. వెంబడే చేతులకి ఫోన్ తీసుకొని ఇంటికి ఇచ్చేసిన. ఇది ఎట్లకైనా డిఓపి పట్టుకుంటే గట్టి అనుకున్నా. వీనికి కూడా బ్యాక్ అయిపోయి జోలో పెట్టుకుండు. జోబులో పెట్టుడు కాదు, జోబులోకి వెళ్ళి ఎడపోతే అర్థమైతలేదు. చేతులు పట్టుకోవాలి, అది పట్టుకోనికి ఓపిక లేదు. ఇటు ఫోన్లు ఇటు ఇది ఎడ పట్టుకోవాలి. నేను ఏం చేసింది సారు నా మీద వండుకును ఇలా ఇలా ఇట్లా వండుకుంటూ బేబీ అనుకుంటా. వీడేంది ఇట్లా వండుకుంటా అని చెప్పి నేను నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది. అరే అమ్మ ఈడు ఏడ పడతాడు అని చెప్పి ఫస్ట్ భయం అయిపోయింది. దాని తర్వాత 90% రైడ్ మొత్తం కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేసి 90% రైడ్ అయితే నేనైతే కళ్ళు మూసుకొనే ఉన్నా, కళ్ళు తెరుచుకొని ఉన్నా. అంకులని చూసి అవాకైనా. అంకుల్ ఆపోజిట్ లో ఒక అమ్మాయి ఉంది. అరే అమ్మ దయ్యం తిరిగి కూర్చుందిరా, నవ్వుతలేదు, ఏడుస్తలేదు, అట్లా భయం లేదు. ఇట్లా ఒకసారి ఇట్లా తిరగంగానే అర్థమైపోయింది. నేను స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇట్లానే ఉన్నా. నువ్వేమో నా పైన అనుకుంటున్నావు. ఆడన్న సినారియో రీక్రియేట్ చేస్తాం. అన్నా అన్నా ఇదే సేమ్ ఇదే సీరియస్ సేమ్ ఇంతే. ఇట్లా రాళ్ళు పట్టుకోవాలి. అన్నా 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 అంతే. చిన్న అవసరం చూసినావా, ఆడే చిన్నగా ఇట్లా చూస్తున్నా, తర్వాత అంతా కళ్ళు ఇట్లా మూసుకుంటున్నా. బేసికలీ మనం ఏం తినకుండా ఎక్కినాం, దానికి తోడు మొత్తం ఇట్లా తిప్పేసింది. తింటే అప్పుడే ఆనే కక్కేటోళ్ళం రా. నాకు అదే కొట్టింది. ఇదైతే నిజం. తినేసి ఎక్కుంటే మాత్రం ముంగటున్న అంకుల్ గాడు బాగుని వేయడం నా మీద పక్క మిక్స్. అండ్ దట్టు మేము ఏంటంటే లాస్ట్ కూర్చున్నాం. ఎంత హైట్ ఎక్కుతామో అంత తిప్పేస్తుంటది ఇక. సో ఇంకొకసారి ఎక్కుదామా? టైం అవుతుంది. ఏమైనా షాపింగ్ చేద్దాం ఇంట్లోకి ఏమైనా? అంతే అన్న షాపింగ్. బాయ్ లండన్ చాక్లెట్ స్ట్రాబెర్రీస్ ఏదో. ఎస్, ఇప్పుడు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ లో స్ట్రాబెరీ స్టోరీస్ ద టేస్ట్ ఆఫ్ లవ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం డెజర్ట్ ఏం తీసుకున్నామో తెలుసా? లండన్ చాక్లెట్ స్ట్రాబెరీ అన్నమాట. పక్కా ట్రై చేయండి, మ్యాడ్ మ్యాక్స్ ఉంటది. ఆహా చియర్స్. క్రేజ్ ఉందిగా. వర్త్ ఇట్. మన జైంట్ వీల్ ఇవన్నీ ఎంట్రీ వచ్చే లోపే ఈ లెఫ్ట్కి ఉంటుంది. అందరు విజిట్ అవ్వండి. అన్న నా బదులు వేసినందుకు థ్యాంక్ యూ. ఒక బొమ్మ ఇచ్చేసా. ఫైనల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే మొత్తంగా కవర్ చేసేస్తాం. ఇక్కడ తినడానికి తిరగడానికి అన్నీ ఉన్నాయి, కానీ మొగోళ్ళకి ఏం లేవు. ఏం కాదు భార్గవ్, పర్లేదు, ఇట్స్ ఓకే రా. నిజంగానే మగోళ్ళకి ఏం లేవుడా, తిండి కదప్ప. ఒకటి ఉంది, మనం గుంజినాం కదా, మనం చెక్ చేసుకోవడానికి పైసలు కట్టాలి. కానీ మగోళ్ళకి కూడా ఉంది. ప్రతి కౌంటర్ లో ఆడవాళ్ళకి బిల్లు పే చేయడానికి ఒక బిల్లు కౌంటర్. దానికి తోడు ఇంకా బిజినెస్ మ్యాన్స్ కదా వీళ్ళందరూ. ఏ మేడం లేలో ఓ మేడం లేలో అని చెప్పి ఇంకా అన్ని తీసుకోమంటారు. ఈ ఆడవాళ్ళు ఇంకా కరిగిపోయి అని చెప్పి వీళ్ళందరితో కొనిచ్చుకుంటారు. ఏం భార్గవ్? అంతే అన్న, అంతే ఎగ్జాక్ట్. సో అందరూ మీరు కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో నిమాయిష్కి రండి. నెక్స్ట్ మంత్ అయిపోతుంది. ఇయర్లీ వన్స్ వచ్చేది. ఇయర్లీ వన్స్ 40 days 30 days ఉంటుంది. 2-3 hours మంచిగా టైం స్పెండ్ చేస్తే ఆ వీకెండ్ జర ఖుషి అనిపిస్తుంది. ఒకవేళ మీకు వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ అన్న తరపున వస్తూనే ఉంటాయి. సో గైస్, ఈ వీడియో ఇక్కడతో ఆపేద్దాం. ఈ వీడియో మీకు చాలా ఎంటర్టైన్ అయ్యారు అనుకుంటా, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.